దేవుని ఉన్నతమైన బహుబలమైన నామమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రజల బిడ్డలారా? ప్రభువారు మనకిచ్చిన ఆరోగ్యాన్ని ఉన్నప్పుడు వ్యర్థంగా వాటికి వాడి దేవుని కోసం వాడదామన్నప్పుడు సర్వమును పోగొట్టుకుని బలహీనమవుతూ ఉన్నాం. కనుక దేవుని యొక్క పని చేసేటప్పుడు మన బలము, మన శక్తి దేవుని కొరకు ఉపయోగించి దేవుని యొక్క నామాన్ని మహిమ తెచ్చేవారుగా మనం బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అలాగే ప్రజల బిడ్డలారా, దినములు చాలా ఘోరంగా ఉన్నాయి. మీ పిల్లలను మీరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడిపించండి. ఇప్పుడు మరణ వార్తలు వినపడతా ఉన్నాయి, భయంకరమైనటువంటి అర్థమైన వార్తలు వినపడతా ఉన్నాయి. చూడండి, ఒక తల్లి ఆ పిల్లలకి మరి విషం పెట్టి చంపేసింది. ఎందుకు అని అంటే వేరొక ప్రియుడి కోసం. అంటే పాపం ఎంత విచ్చలవిడిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? దానికి ఒక మందు ఏంటి అని అంటే ప్రార్థనే. మన ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు పాపం వెళ్ళిపోతుంది, ప్రార్థన ఉన్నప్పుడు శాపం వెళ్ళిపోతుంది. ప్రార్థన వెళ్ళనప్పుడు మన ఇళ్ళలో ఆ పాపం, ఆ శాపం అలాగే ఉంటుంది. చూడండి, పొద్దున్నే ఇల్లు ఓడవకపోతే దుమ్మంతా ఇంట్లో ఎలా ఉంటుందో, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోకపోతే అలాగే చీకటి శక్తులు పనిచేస్తాయి. ప్రార్థననే దానిలో ఆ చీకటి శక్తులు బయటికి పంపించినప్పుడు ఊడ్చిన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రార్థన చేసిన ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఉంటుంది. ఈ మాట గమనిస్తున్నారా? అలాగే ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా బ్లెస్సింగ్ ఇస్తాడు. అందుకని చూడండి, దినవృత్తాంతులు మొదటి దినవృత్తాంతుల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియ తమ్ముడా, బైబిల్ చూడు, చదువుదాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. హృదయ బిడ్డలారా, ఒక చక్కటి వాగ్దానం, ఒక చక్కటి ధైర్యపు మాట మాట్లాడుతున్నాడు. యెహోవా ఇశ్రాయేలును గురించి మోషేకి ఏ కట్టడలైతే ఇచ్చాడో ఆ కట్టల ప్రకారం ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకొనుటకు, అలాగా నడుచుకొనుటకు నువ్వు జాగ్రత్త పడిన ఎడల నువ్వు వృద్ధి పొందుదు. నువ్వు వృద్ధి పొందాలంటే జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త పడాలంటే దేవుడు మనకి ఏ కట్టడలు అయితే ఇచ్చాడో, ఏ పదాజ్ఞలు అయితే ఇచ్చాడో వాటిని ఫాలో అవుతూ చాలా చక్కగా జీవితాన్ని ముందుకు నడిపించగలిగితే తప్పకుండా మనం ఏమవుతామంటే వృద్ధి పొందుతాం. నువ్వు వృద్ధి పొందుతావు, నీ కుటుంబం వృద్ధి పొందుద్ది. అందుకని ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము. ఇప్పుడు నీకు ధైర్యం లేదు, ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్లో ధైర్యం లేదు. ఎందుకంటే ధనము లేని పరిస్థితి, తినడానికి లేని పరిస్థితి, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అందుకని నేను ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే చూడండి, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, భయపడబాకు, దిగులు పడబాకు. నీవు మోషేకి అప్పగించిన కట్టడలను, తీర్పులను అనుసరించి నడవగలిగితే దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. కళ్ళు మూసుకుందాం. నువ్వు దేవుని కట్టడలను అనుసరించినడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయ రీతిగా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మీరు ఏ మాట అయితే సెలవిచ్చారో ఆ మాటను పట్టుకొని మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయి. కుటుంబాలను బిడ్డలు దీవించిన ఆశీర్వదించండి. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే ఇల్లు బోజు పట్టినట్లుగా ఇల్లంతా అసమాధానంగా ఉంటుంది. ప్రార్థన చేస్తే అసమాధానం కొట్టువేయబడి సమాధానం ఉంటుంది. అట్టి కృప మా అందరికీ దయచేయమని, పరిచయం చేయడానికి సహనమును, ఓర్పును, కృపను అనుగ్రహించమని, ఈ యొక్క వాక్యాన్ని
ఎవరైతే షేర్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.